హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం శారీని కట్ చేయకుండా అదేవిధంగా కుట్టే అవసరం కూడా లేదండి. చాలా ఈజీగా మనము ఈ విధంగా డిజైనర్ కుషన్ అనేది చేసుకోవచ్చు. ఒక కాటన్ క్లాత్ నేను తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ప్లేట్ పెట్టుకునేసి మార్క్ చేసుకున్నాను. ఇలాగ మనం మార్క్ చేసుకున్న తర్వాత టేప్ తీసుకునేసి మార్క్ చేసుకున్న సర్కిల్ షేప్ పైన పెట్టుకునేసి మనము 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టేప్తో మార్క్ చేసుకుంటూ మనం డాట్ లాగా పెట్టుకుంటూ ఈ సర్కిల్ షేప్ లాగా ఆ డాట్లంతా కలుపుకుంటూ వస్తే మనకు సర్కిల్ షేప్ లాగా వస్తుందండి. పెద్ద సర్కిల్ షేప్ అనేది వస్తుంది. ఇలాగ పెద్ద సర్కిల్ షేప్ అనేది వచ్చిన తర్వాత మనము కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలండి. మనము కుట్టే అవసరము లేదు, సూది దారం తీసుకుని కుట్టే అవసరము లేదు, అదేవిధంగా శారీని కట్ చేసే అవసరం లేదండి. ఇలాగ డిజైనర్ కుషన్స్ అనేది మనము సోఫాలకు కానీ చైర్స్లకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఒక శారీతో అయితే 3 కుషన్స్ అయితే చాలా బాగుంటాయండి. మనము ఎప్పుడు కానీ డార్క్ కలర్ అనేది కుషన్స్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మనము సూది దారం తీసుకుని కుట్టే అవసరం కూడా లేదండి. ఇక్కడ నేను ఒక శారీ కనుక ఈ లెంత్ పెట్టాను. ఒకవేళ మీరు 2 శారీస్తో మీరు ఒక కుషన్ కానీ 2 కుషన్లు కానీ చేసుకున్నట్లయితే 2 శారీస్కి అయితే సర్కిల్ షేపు మరి కొంచెం పెద్దదిగా కట్ చేసుకునేసి తర్వాత ఈ సర్కిల్ షేపు మనము డ్రా చేసుకుంటాం కదండి. పెద్దదిగా డ్రా చేసుకున్న తర్వాత దానిపైన నుండి మనం టేప్ అనేది పెట్టుకునేసి మెజర్ చేసుకోవాలండి. మనము 2 ఇంచెస్ కానీ లేదా 5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ అలాగా మార్క్ చేసుకునేసి చుట్టూ కూడా మనము టేప్తో మార్క్ చేసుకుంటూ డాట్ లాగా పెట్టుకుంటూ ఆ డాట్లను మనం కలుపుకుంటూ ఈ విధంగా పెద్ద సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలాగ డ్రా చేసుకున్న తర్వాత మనము డ్రా చేసుకునే దాన్ని కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఒక శారీతో చేస్తున్నా కనుక ఈ లెంత్ తీసుకున్నాను. చుట్టూ కూడా ఎక్స్ట్రాగా అనేది మనకు 2 ఇంచెస్ అనేది మనము లెంత్ పెట్టుకునేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మధ్యలోది మాత్రము కట్ చేసుకోకూడదు. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను టేప్ అనేది తీసుకునేసి 1 ఇంచు అనేది మనము మధ్యలో డ్రా చేసుకున్న సర్కిల్ షేప్కు మనము టేప్ అనేది పెట్టుకునేసి మధ్యలో మనము ఆ టేప్తో 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మధ్యలో గీసుకున్న ఈ సర్కిల్ షేప్కు మనం టేప్ అనేది పెట్టుకుని 1 ఇంచుని మార్క్ చేసుకునేసి మనము స్ట్రైట్గా లైన్స్ అనేది వేసుకోవాలి. ఇలాగ లైన్స్ వేసుకున్న తర్వాత కత్తెరతో ఆ లైన్స్ వేసుకునే దాన్ని మనం కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో యూస్ఫుల్ టిప్స్, రంగోలీ, సంక్రాంతి ఫెస్టివల్స్ రంగోలీ, అలాగనే డిఐవై రీయూజ్ ఐడియాస్ కూడా డైలీ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్ని కూడా రీయూజ్ చేసుకోండి. మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి. 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్ ఇలాగా చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయడమే కాదండి, హైప్ కూడా చేయండి. ఇలాగ మనం కట్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది మనం స్ట్రైట్గా లైన్ వేసుకునేసి కట్ చేసుకున్న తర్వాత మనకు 2 లేయర్స్గా మనము బ్లౌజ్ పీస్ని పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఆ 2 లేయర్స్లో ఒక లేయర్ అనేది సపరేట్ తీసేసుకునేసి శారీని కట్ చేయకుండా మనము ఈ క్లాత్ పైన పెట్టుకునేసి తర్వాత మరొక లేయర్ అనేది పెట్టేసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనము 1 ఇంచ్ అనేది మనం కట్ చేసుకున్నాం కదండి. పైన వచ్చిన లేయర్కు కింద వచ్చిన లేయర్కు మనం కట్ చేసుకున్న 1 ఇంచ్ లెంత్ పెట్టుకునేసి అంటే 1 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకునేసి 2 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాం కదండి. దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 2 పీసెస్ను మనము ఈ విధంగా 2 సార్లు మనము నాట్ అనేది వేసేసుకోవాలండి. అలాగనే చుట్టూ కూడా సర్కిల్ షేప్ మొత్తం కూడా మనం కట్ చేసుకున్నాం కదండి. ఆ కట్ చేసుకున్న క్లాత్ను అంటే పైన ఉండేదాన్ని కింద వచ్చే ఈ లేయర్స్ను మనము
ఈ 2 లేయర్స్ను జాయింట్ చేసుకోవాలండి. ఇలాగా మనము సూది దారం తీసుకునేసి కుట్టే అవసరం లేకుండా ఈజీగా 2 నిమిషంలో డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. మన ఛానల్లో చాలా వరకు డిజైనర్ కుషన్స్ అనేది చాలా వరకు ఉన్నాయండి. ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. ఆ ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేసేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా వీడియోను హైప్ చేయండి. ఇలాగ మనము చుట్టూ కూడా మనం కుట్టుకోవాలండి. ఇలాగ కుట్టేసిన తర్వాత మనము కావాలంటే దీనికి మధ్యలో డిజైన్ లాగా మనము వేరే క్లాత్తో ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు. లేదంటే మనము ఈ విధంగా చుట్టూ కూడా నాట్ అనేది 2 టైమ్స్ అనేది 2 టైమ్స్ కానీ లేదా 1 టైం వేసినా కూడా చాలండి. ఇలాగ వేసేసుకున్నామంటే అదే డిజైన్ లాగా వస్తుంది. డిజైనర్ సర్కిల్ షేప్ కుషన్స్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఓల్డ్ శారీస్ ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి. ఆ ఓల్డ్ శారీస్ కానీ, బరువుగా ఉండే శారీస్ కానీ, చినిగిపోయిన శారీస్ కానీ మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా, మనం సపరేట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా అండి. ఇలాగా నేను వీడియోలో నిదానంగా చూపిస్తున్నాను చూడండి. మనం పైన లేయర్కు కింద లేయర్కు రెండింటిని మనము ఈ విధంగా జాయింట్ చేసుకుంటే ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనము ఇలాంటి కుషన్స్ అనేది డార్క్ కలర్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందనేసి నేను ఇక్కడ డార్క్ కలర్లోనే చేశానండి. ఈ విధంగా చివర్లో కూడా ఒక 2 పీసెస్ అనేది ఈ విధంగా మనము 2 టైమ్స్ అనేది జాయింట్ చేసేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుందండి. మనము శారీని కట్ చేయకుండా అదేవిధంగా సూది దారం తీసుకుని కుట్టే అవసరం లేకుండా డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చండి. మనం ఒక శారీతో అయితే ఈ లెంత్, అదేవిధంగా 2 శారీస్తో అయితే కొంచెం పెద్దదిగా మధ్యలో సర్కిల్ గీసుకునేసి తర్వాత దాన్ని కూడా చుట్టూ కూడా మనం 2 ఇంచెస్ కానీ లేదా 5 ఇంచెస్ కానీ మనము లెంత్ పెట్టుకునేసి ఈ విధంగా కట్ చేసుకునేసి ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనము కుట్టే అవసరం లేకుండా ఇలాంటి ఐడియాస్ అనేది చాలా వరకు మన ఛానల్ ఉన్నాయి. తప్పకుండా ఓల్డ్ శారీస్ మనము వేస్ట్గా పెట్టేదానికన్నా ఈ విధంగా బరువుగా ఉండే శారీస్, ఓల్డ్ శారీస్, చినిగిపోయిన శారీస్ను ఈ విధంగా చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫైనల్ లుక్ ఇలా వచ్చింది చూడండి. చాలా బాగుంది కదండి. మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది ఫైనల్ లుక్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.